హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీమద్దేవి భాగవతంలోని 6-8 మధ్య గల అధ్యాయంలో వివరించబోతున్నాను. మధుకైటబులను నుంచి తప్పించుకోవడానికి బ్రహ్మదేవుడు విష్ణుదేవుని యోగనిద్ర నుంచి ఎలా లేపాలనుకున్నారో దీంట్లో తెలుసుకుందామండి. ఓం గంగనాధిపతయే నమః. శివాయ నమః. శ్రీమాత్రే నమః. ఇట్లు ఆలోచించి బ్రహ్మ కమలనామమును పట్టుకొని సంతాపమును తొలగించు శ్రీహరి చెంతకి ఎగెను. ఆ స్వామిని శరణుజొచ్చెను. అప్పుడు జగత్ప్రభువగు శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రయందుండెను. చక్కటి శబ్దములతో ఆ స్వామిని సంబోధించుచు ఆయన్ను మేలుకొల్పుటకు విరించి స్తుతింపసాగెను. బ్రహ్మ స్తుతించినను భగవంతునకు నిద్రాభంగము కలగలేదు. ఆ స్వామి మీద యోగనిద్ర పూర్ణ అధికారమును కలిగి ఉండెను. అప్పుడు బ్రహ్మ ఇలా ఆలోచించి, ఇప్పుడు శ్రీహరి శక్తి చేత పూర్ణ ప్రభావితుడయ్యి గాఢ నిద్రయందు ఉన్నాడు. అందువలన మేల్కొనటలేదు. ఈ స్థితిలో దుఃఖితుడునైన నా కర్తవ్యమేమి? అభిమానదానులైన ఈ దానవులు నన్ను అంతమొందించుటకు సమీపమునకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేనేమి చేయవలను? ఎక్కడకు వెళ్ళవలను? నన్ను రక్షించు వారెవరనూ కనబడటలేదే అని బ్రహ్మ ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను. చిత్తము ఏకాగ్రము చేసి యోగ నిద్రను స్తుతింపసాగెను. ఇప్పుడు భగవతి శక్తి మాత్రమే నన్ను రక్షింప సమర్థురాలని తలపోసెను. ఆమె ప్రభావము వలననే విష్ణు భగవానుడు జడము వలె పడి ఉన్నాడు, కదలలేకున్నాడు. మరణించిన వాని ప్రాణము శబ్దముల యొక్క గుణములు అవగతము చేసుకొనలేనట్లు విష్ణు భగవానుని స్థితి ఉన్నది. నిద్రతో కనుల మూయపడి ఉన్నాయి. ఏమీ ఎరగలేకున్నాడు. నేను ఈ ప్రభువును ఇంత స్తుతించినను ఈ స్వామి మేలుకొనటలేదు. ఈయన వశమందు నిద్ర లేదు, కానీ ఆయనయే నిద్రాధీనుడై ఉన్నాడు. ఎవరి వశములో తానుండునో దానికతడు అనుచరుడన్న విషయము నిశ్చితము. లక్ష్మీకాంతుడైన భగవానుడకు విష్ణువునకు కూడా భగవతి యోగనిద్రయే అధిష్టాత్రి అని రుజువైనది. లక్ష్మీదేవి కూడా ఆ దేవికి ఆధీనురాలైనది. పతిదేవుడగు విష్ణువు ఆధీనుడు కాగా లక్ష్మీదేవికి స్వయం ప్రతిపత్తి ఎక్కడిది? ఈ సమస్త బ్రహ్మాండము భగవతి యోగనిద్రకు ఆధీనమై ఉన్నదని నిశ్చితమగును. నేనును విష్ణువు, శంకరుడు, సావిత్రి, లక్ష్మి, ఉమ అందరము ఆ యోగ నిద్ర శాసన సూత్రమునకు కట్టుబడి ఉన్నాము. ఈ విషయమున ఆలోచించవలసిన అవసరం ఏమీనూ లేదు. సాధారణ మానవుని వలె స్వయముగా భగవంతుడగు విష్ణువే ఆ దేవి ప్రభావాంతర్గతుడై నిద్రలో జడుని వలె పడి ఉన్నాడు. అట్టి ఎడల మహాత్ములగు ఇతర పురుషులు ఆ శక్తి అధికారమునకు లోబడి ఉన్నారా లేదా అను తలంపే కలగదు. కనుక నేనిప్పుడు భగవతి యోగ నిద్రను స్తుతించెదను. ఆ దేవి కృపచేత విష్ణు భగవానుడు మేల్కొనును. యుద్ధమునందు నాకు సహాయమునర్చును. అప్పుడు బ్రహ్మ కమలాసనమున విరాజమానుడై ఉండును. ఇట్లు తలంచి విష్ణు భగవానుడి అంగముల యందు శోభిల్లు భగవతి యోగ నిద్రను స్తుతింపసాగెను. బ్రహ్మ ఈ విధంగా పలికెను. దేవి, నిశ్చితముగా ఈ జగత్తునకు నీవు కారణ స్వరూపమని నేను ఎరుగుదును. సకల వేదవచనములు దీన్ని ప్రమాణీకరించుచున్నవి. చరాచర జగత్తును మేల్కొల్పిడి పరమ పురుషుడు భగవంతులకు విష్ణువు నేడు గాఢ నిద్రలో మునిగి ఉన్నటకు కారణమిదియే. మాత, నీవు సమస్త ప్రాణుల అంతఃకరణముల యందు నివసించెదవు. భవాని, నీవు సగుణ రూపమును ధరించి నీ లీలలను ప్రకటించెదవు. నీ ఈ కార్య కౌశల్యమును ఎవ్వరునూ ఎరుగరు. మునిగణములు సంధ్యయు అన్న పేరుతో నీ గుణములను కల్పన చేసి ప్రాతకాలమున, సాయంకాలమున, మధ్యాహ్నమున 3 సమయములో నిశ్చితముగా నీ ధ్యానమునందే లగ్నమగుదురు. తల్లి, ప్రాణులకు అసంతల జ్ఞానమును కలిగించు బుద్ధివి నీవే. దేవి, దేవతలు నిరంతరము అనుభవించేడి ఆ సుఖ సంపదలు మీ రూపమే. అఖిల జగత్తునందు కీర్తి, ధృతి, కాంతి, మతి, రతి, శ్రద్ధ రూపములలో మీరే విలసిల్లుచున్నారు. అఖిల జగత్తునకు తల్లివి నీవే. నేను దుఃఖితుడనయ్యి ఇందుకు గల ప్రమాణమును అన్వేషించు ప్రయత్నమును ఉంటిని. ఇంతలో విష్ణు భగవానుడు మీ ఆధీనుడై
నిదురించుచుండెను. ఇట్టి ప్రత్యక్ష ప్రమాణము నాకు లభించెను. ఇంతకంటే గొప్పనైన వేల కొలది ప్రమాణముల అవసరం ఇప్పుడెందుకు? దేవి, వేదజ్ఞులైన పురుషులు కూడా నిన్ను తెలుసుకొనలేరు. వేదములు కూడా మీ అభిప్రాయంను సంపూర్ణముగా గుర్తింపలేవు. ఎందుకనగా వేదములు కూడా మీ నుండి ఉద్భవించినవే కదా. అట్టి ఎడ అవి మీ రహస్యమును ఎట్లు తెలియగలవు? మీ వలన ఉత్పన్నమైన ఈ సమస్త జగత్తే ఇందులకు ప్రత్యక్ష ప్రమాణము. దేవి, యజ్ఞములలో హవనము చేయు సమయమున వేదజ్ఞులైన పురుషులు మీ యొక్క స్వాహ నామం ఉచ్చరించెదరు. వారు స్వాహ అని పలకనచో దేవతలు యజ్ఞభాగము గ్రహించలేరు. ఇందువలన దేవతలకు వృత్తి నొసగున్నది కూడా మీరే అని రుజువగుచున్నది. ఇంతకు ముందు కూడా మీరు నన్ను రక్షించారు. అటులనే ఇప్పుడు కూడా శత్రువుకు కైటభుని బారి నుండి నన్ను రక్షింపుము. వరములు వసులుకే దేవి. మధుకైటభులు అత్యంత భయంకరులు. వారిని చూసి భయముతో మీ శరణు జొచ్చితిని. మహానుభావురాలా, ఈ సమయమున విష్ణు భగవానుడు నా దుఃఖము తెలియలేదని అర్థమైనది. ఆయన మీ మాయతో చైతన్యరహితుడై జడుని వలె పడి ఉన్నాడు. ఇట్టి స్థితిలో భగవంతులకు విష్ణువు మీద మీ ప్రభావమును ఉపసంహరింపుము. లేనిచో దానవరాజులకు మధుకైటభులను స్వయముగా సంహరింపుము. ఈ రెండిట్లో మీకు ఇష్టమైన దాన్ని చేయుము. భగవతి లక్ష్మి కూడా మీ ఆధీనంలో ఉన్నది కనుక ఆమె కూడా తన పతిదేవులైన శ్రీహరిని మేలుకొల్పలేదు. ఆమెకు కూడా మీ ప్రభావమున ఆకస్మికంగా నిద్ర వచ్చినట్లు తెలిసినది. దానివలన ఆమె పరవశురాలై ఉన్నట్లు నిద్రించుచున్నది. మేలుకొనటయే లేదు. దేవి, నీవు సమస్త జగత్తునకు తల్లివి. అందరి కోరికలను తీర్చే స్వభావము గలదానివి. ఇతర దేవతోపాసన వదిలిపెట్టి నీ పరాయణులై నీ చరణ కమలముల యందు ఉత్తమ భక్తిని కలిగి ఉండువారు భాగ్యశాలురు. ఈ భూమి యందు ధన్యులు. అమ్మా భగవతి, బుద్ధి, కాంతి, కీర్తి మొదలగు మంగళమయమైన వృత్తులు నీ గుణములు. నీవు దివ్యస్వరూపినివి. నిద్రయను నీ శక్తికాధీనుడై విష్ణువు బందీ అసమర్థుని వలె ఉన్నాడు. నీవే భగవతి శక్తివి. సకల జగత్తునందు నీ ప్రభావమే వ్యాపించి ఉన్నది. చరాచర జగత్తు మీ నుండియే ఉత్పన్నమైనది. నటుడు తాను నిర్మించుకున్న ఇంద్రజాల సుఖమును తానే అనుభవించుచున్నాడా అన్నట్లు నీ చేత సృష్టించబడిన ఈ జగత్ ప్రపంచమునందు నీవు క్రీడించుచున్నావు. తల్లి, నీవే యుగ ఆరంభమున విష్ణుదేవునకు జగత్తును పరిపాలించి ఉత్తమ శక్తిని ప్రసాదించితివి. ఆ స్వామి సమస్త ప్రపంచమును రక్షించుటయందు సఫలుడయ్యను. కానీ పరాధీనుని వలె ఇప్పుడు పడి ఉన్నాడు. నీవు నీ ఇష్టము వచ్చినట్లే చేయుదువని నిశ్చితమైనది. భగవతి, నన్ను ఉత్పన్నము చేసి నా స్థితిని స్థిరముగా ఉంచదలిచినచో మౌనభావమును వీడి నన్ను కృపతో చూడుము తల్లి. ఈ దానవులు మృత్యురూపులు. వీరిని నీవెందులకు సృష్టించితివి? లేక నన్ను అపహసింపచేయు కోరికతో వీరిని ప్రకటించితవా? భవానీ, నేను నీ అద్భుత లీలలను తెలుసుకొంటిని. సకల సంసారములు సృష్టించు నీవు స్వేచ్ఛగా ఆనందము అనుభవించుచుందువు. తదుపరి చరాచర జగత్తును నీయందే లీనము చేసుకుందువు. నీవు నన్ను జగత్తునకు సృష్టికర్తగా చేసితివి. ఒకవేళ నేను దైత్యుల చేత చంపబడినచో నాకు గొప్ప అపకీర్తి కలుగును కదా తల్లి అని ఈ విధంగా బ్రహ్మదేవుడు స్తుతించాడు. అప్పుడు సూతుడు ఈ విధంగా పలికెను. బ్రహ్మదేవుడు భగవతిని ఇట్లు స్తుతించగా తామసియగు ఆ నిద్రాదేవి భగవంతుడగు విష్ణువు శ్రీ విగ్రహం నుండి బయటకు వచ్చి పక్కన నిలుచుండెను. అప్పుడు అమిత పరాక్రమశాలి అను భగవంతుడకు శ్రీహరి యొక్క సమస్త అంగముల నుండి నిద్రాదేవి ఆధిపత్యము తొలగిపోయెను. మధుకైటభుల సంహారము కొరకే భగవతి యోగనిద్ర అతన్ని అట్లా అనుగ్రహించెను. విష్ణు భగవానుడు తన శరీరమును కదిలించుచుండగా బ్రహ్మదేవుడు ఆ స్వామిని దర్శించి ఆనంద పరవశుడయ్యెను. వెంటనే ఆయన శ్రీహరికి ప్రదక్షిణ చేయుట ప్రారంభించెను. తర్వాత విష్ణుదేవుడు ఏమి పలికారో రేపటి భాగంలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.